నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గొద్దు, ఉద్యోగ ధర్మాన్ని విస్మరించొద్దు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న మహాశాంతి కుంభాభిషేక మహోత్సవాలు. రిలీజ్ అయిన హరిహర వీరమల్లు చిత్రం థియేటర్ల వద్ద సందడి చేసిన అభిమానులు. సాయంత్రం శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో తెప్పోత్సవం ఏర్పాట్లు చేస్తున్న కమిటీ సభ్యులు. వార్తలోని వివరాలు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న ఆశాభావంతో రెవెన్యూ కార్యాలయాలకు వస్తారని, సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో పుంగనూరు, పలమనేరు మండలాల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ మోహన్ కుమార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖకు సంబంధించి రికార్డుల నిర్వహణ, రక్షణ బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, రికార్డుల నిర్వహణ సక్రమంగా జరిగినట్లయితే ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు ప్రజల నుంచి అందిన అర్జీలకు క్షేత్రస్థాయిలో సరైన విచారణ జరిపి న్యాయం చేకూర్చి సంతృప్త స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మండల స్థాయిలో ప్రజల నుంచి అందిన అర్జీలకు మండల స్థాయిలోనే సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, సరైన కారణం ఉంటేనే జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కు పంపాలని సూచించారు. సరైన కారణాలు లేకుండా అర్జీలను తిరస్కరించవద్దని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలని, అవినీతికి తావు లేకుండా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని తెలిపారు. రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల నుంచి, రైతుల నుంచి ప్రజా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుందని, అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. రాజకీయ మిత్రులకు లొంగవద్దని, ఉద్యోగ ధర్మాన్ని విస్మరించవద్దని సూచించారు. రెవెన్యూ సిబ్బందిపై దాడులు జరిగినట్లయితే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి అర్జీని నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని తెలిపారు. బి అండ్ ఎస్ఎల్ఏ అర్జీలను గరిష్టంగా 5 రోజులలోపు పరిష్కరించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. మండలాల్లో సమస్యల పరిష్కారంలో డిప్యూటీ తహసీల్దార్లకు వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు సహకరించాలని తెలిపారు. ప్రతి వారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పొందుతున్న దాదాపు 400 అర్జీలలో 300 పైచిలకు రెవెన్యూ మరియు రీసర్వేకు సంబంధించిన అర్జీలు అందుతున్నాయని, వీటికి సంబంధించి సరైన రీతిలో ఎండార్స్మెంట్ చేసి సంతృప్తికర స్థాయిలో పరిష్కారం చూపాలని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రతి 3వ శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత జిల్లా కేంద్రంలోని డిఆర్ఓను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పలమనేరు ఆర్డీఓ భవానీ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపైన గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన ఆలయంలో మహాశాంతి కుంభాభిషేక మహోత్సవాలు శాశ్వతంగా జరుగుతున్నాయి. గురువారం విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, కలశాభిషేకం తదితర హోమాది కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. తర్వాత స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25వ తేదీ వరకు కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పాపం కర్మాపహతం పాపస్య పాపకృత పాపం కర్మ భర్గో దేవస్య హేతుతో ప్రచోదయాత్
भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात् कृष्णगाभेन वसद्वेगाचरञ्च युगञ्च प्रियुगञ्च पुरञ्जन्ये पुरञ्च नवद्रस्य वद्गञ्चान्तस्य परार्थस्य प्रवक्ष्यामि सर्वभौमार्थसिद्धये शुक्लाश्रयास्य बाधात्वे शीर्षे नप्तास्ताभास्य वृषभो रवीति महोदेवो मर्त्यामेषावृतं यथाबद्धं गौरवर्णं महोजसं गौरधैर्यलोहिताक्षं शब्दाक्षः सर्वकामनाहुकमाधीनं एवं ध्यायेत् तथा सर्वदेवधनं विष्णुभक्तिमण्डलमध्यमं देवं शुद्धया मूलदप्रभवं देवं वेदाङ्गोपाङ्गधीनं ध्यायेत् जगपतिं हरिं मध्ये प्राणमुखो भवा सुमुखो भवा सुप्रसन्नो भवा स्थिरासनं कुरु अग्निबलं कृत्याय नमः दैत्याधीशानान्तं भगवतो नारायणस्याष्टपदेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीलक्ष्मी समेत नारसिंहस्वामिनः प्रीत्यर्थं त्रिदिनाध्वर्य प्रयुक्ता मंडलाभिषेक महोत्सवाख्यं च कर्मणि द्वितीय दिवसे प्रातःकाले अष्टोत्तरशतकलशाभिषेकाख्यं च कर्मणि आघारान्ते स्वरलोप मन्त्रलोप सर्ववैकल्य प्रायश्चित्तार्थम् अदो देवादि षड्वैष्णव होमं होष्ये व्यवस्थितः लीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्वरा दीवायसुकपुत्रन्ति स्यात्तरूपमा अस्याश्रिताया मध्ये परमात्मा व्यवस्थितः नित्यमरणे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानदन्तमाजान्तराजाश्च भाग्या अलक्ष्मी
బాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మేరకు మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా హరిహర వీరమల్లు కావడంతో మళ్ళీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపారు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ నేపథ్యంలో పుంగనూరులోని ఎస్వీఎస్ థియేటర్ వద్ద పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేశారు. ఎస్వీఎంఎస్ బాలాజీ థియేటర్లో ప్రీమియర్ షోలు వేయడంతో భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ థియేటర్ల వద్దకు చేరుకున్నారు. బాణాసంచాలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తమ అభిమాన హీరో చిత్రం భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం స్టార్ పవన్ కళ్యాణ్ నాకు తల్లి తండ్రి ఎవరు లేదు. నా దేవుడే పవన్ కళ్యాణ్. దేవుడు నాకు దిక్కు, పవన్ కళ్యాణ్ నాకు దిక్కు. జై పవర్ స్టార్ భీమనాయక్ భీమనాయక్ ఈ రోజు పుంగనూరు పట్టణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసోసియేషన్ మొత్తం ఇక్కడ ఉన్నారు. హరహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా మొత్తం ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం ఇక్కడ చేరి ఒక జన సముద్రంగా మారి ఈ రోజు సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలనుకుంటున్నాము. గత సంవత్సరం జరిగిన భీమ్లా నాయక్ వకీల్ సాబ్ సినిమా కాదు ఇది. హరహర వీరమల్లు ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నారు. ఈసారి కది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రికార్డులు చూస్తారు. కొత్త సినిమా ఇది. సినిమా హిస్టరీ రిపీట్ చేస్తుంది సినిమా. ఇంతవరకు జరిగిన సినిమా అన్ని వేరు, ఇప్పుడు ఒక సినిమా వేరు. హిస్టరీ రిపీట్ అవుతుంది. 1000 కోట్లు కాదు ఇది. బ్లాక్ బస్టర్ మూవీ కొత్త రికార్డు సృష్టించే మరి ఇట్లా ఈ తరంగా ఏమంటున్నామంటే వచ్చిన ప్రతి ఒక్కరు జనాలందరూ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలనేసి పుంగనూరు అసోసియేషన్ పవర్ స్టార్ పవన్ అసోసియేషన్ కోరుకుంటున్నాము. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే 7వ రోజు గురువారం అర్చకులు అమ్మవారి మూలవరను అభిషేకించి జీడిపప్పు ద్రాక్షతో అలంకరించారు. తర్వాత కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు జయంతి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. Bye.
ఇచ్చేదా శుక్రవారం సాయంత్రం ఆలయ ఆవరణంలోని పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పుష్కరిణిని శుభ్రం చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః. మన చాముండేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు గురువారం అమావాస్య. అమ్మవారికి సాయంకాలము జీడిపప్పు ద్రాక్ష అలంకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ రోజైన మొదటి శ్రావణ శుక్రవారము అమ్మవారికి రావుకాల అభిషేకం తర్వాత అన్న సంతర్పణ జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు తెప్పోత్సవం ప్రారంభమయ్యి 7 గంటలకు ముగుస్తుంది. తర్వాత భక్తాదులందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. రాజాదిరాజాయ ప్రళయదాయినే నమః వైపైకే శరణాయ విద్మహే సమే కామం కామకామాయ మధ్యమం కామేశ్వరావైకే శరణో దదాతు కవిరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. రేపు శ్రావణ శుక్రవారం సందర్భంగా 10:30 రావుకాలంలో అమ్మవారికి పంచామృత అభిషేకము, మధ్యాహ్నము అన్నదానము, సాయంకాలము తెప్పోత్సవం జరుగుతుంది. దానితో అల్పాహారము, దేవుడికి మహానైవేద్యము అంత భక్తజనాలకు వినియోగం జరుగుతుంది. రుందే రాజావరణ రుందేవా వృషద్రుందేంద్రచాగ్నిచరాసుందారితం రుద్రస్ముహూర్త సుప్రతిష్ఠితమస్తు. పొంగనూరు నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన కేబినెట్ ప్రతిష్టాపన సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో పాఠశాల ప్రిన్సిపల్ పవన్ కుమార్ అధ్యక్షత వహించగా ఎస్ఐ హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎంపికైన కేబినెట్ సభ్యులకు బ్యాడ్జీలు అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిప్రసాద్ మాట్లాడుతూ, నేతగా ఎదగాలంటే బాధ్యత తీసుకోవాలి. ఈ వేదిక మీకు భవిష్యత్తులో మార్గనిర్దేశం చేస్తుంది. సమయం పట్ల గౌరవం, క్రమశిక్షణ అనే మంత్రాలతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏసీఎం ఫణికుమార్, ఆర్ఐ ప్రసాద్, ప్రిన్సిపల్ పవన్ కుమార్, కోఆర్డినేటర్స్ రెడ్డి శేఖర్, తాసిన్, సాఫ్ట్ స్కిల్స్ లిఖిత, ఏవో చెన్నకేశవ, ఏడి వినయ్, రమణ తదితర ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా గురువారం మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువజామునే అమ్మవారి శిలా విగ్రహాన్ని అర్చకులు పల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామంలో వెలిసిన శ్రీ 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 సప్తమాతృక సమేత చౌడేశ్వరిదేవి అమ్మవారి జయంతి వేడుకలు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఆలయ ఆవరణంలో ప్రత్యేక హోమాలతో పాటు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో చౌడేశ్వరిదేవి ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు చెదల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, నాగరాజ్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసి ఉండు శ్రీ సప్తమాతృకా సహిత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈరోజు అమ్మవారి జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగే అమ్మవారి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రతువు ఆషాఢ అమావాస్య రోజు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి అభిషేకించి అర్చనలు కావించి అనేక హోమాలు ముగించుకొని ముఖ్యంగా చౌడేశ్వరి అమ్మవారి మూలమంత్ర హోమం ఈరోజు విశేషంగా జరిగింది. ఇటువంటి హోమాలన్నీ ముగించుకొని పూర్ణావతి గావించి అమ్మవారికి విశేషంగా అలంకరించి ఈరోజు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరంలాగే సుమారు 2017 నుంచి ఆలయ పునర్నిర్మాణం కావించినప్పటి నుంచి అమ్మవారి జయంతి ఆనవాయితీగా ఈ ఆలయం నందు నిర్వహించడం జరుగుతుంది. మన ఎన్వీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఋత్వికులు అంగరంగ వైభవంగా ఈ యొక్క క్రతువును నిర్వహించారు. అమ్మవారి కృపకు పాత్రులై ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా పొంగనూరు పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తుందని, పుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు తదితర అవసరాలన్నింటినీ కల్పిస్తూ తల్లికి వందనం కూడా ప్రభుత్వం అందిస్తోందని, అయినప్పటికీ పిల్లలు బడి మానివేయడం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, ఆయా మండలాల క్లస్టర్ల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిఈఓ వరలక్ష్మి, సర్వశిక్ష అభియాన్ అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 4447 మంది డ్రాప్అవుట్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, బడి మానివేసిన ప్రతి విద్యార్థి ఇంటికి హెడ్ మాస్టర్ వెళ్లి మాట్లాడాలని, విద్యార్థి పరిస్థితిని తెలుసుకొని బడిలో చేర్పించాలని తెలిపారు. పాఠశాలలో ప్రతి తరగతి వారీగా గత 2 సంవత్సరాలు 2023, 24, 24, 25 సంవత్సరాలలో చదివిన ప్రతి విద్యార్థి ప్రస్తుతం 2025, 26 సంవత్సరాలలో కొనసాగుతున్నారా లేదా గుర్తించి విద్యను కొనసాగించని విద్యార్థులను డ్రాప్అవుట్లుగా గుర్తించాలన్నారు. గుర్తించిన డ్రాప్అవుట్ విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని వారి ఇంటికి కనీసం 5 సార్లైనా సందర్శించి వారి తల్లిదండ్రుల విద్యార్థులతో విద్య యొక్క ఆవశ్యకతను చర్చించి ఆ విద్యార్థులను పాఠశాలలో తిరిగి చేర్చాలని తెలిపారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లలో వసతులతో పాటు విద్యార్థుల నమోదు శాతం పెంచాలని తెలిపారు. క్లస్టర్ హెడ్ మాస్టర్లు కూడా ప్రతి పాఠశాలను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాల ద్వారా తమ పరిధిలోని పాఠశాలలో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో వీలునంత ఎక్కువ సమయం గడపాలని, అప్పుడే విద్యార్థి మానసిక పరిస్థితి తెలుస్తుందని, వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థగల ఉపాధ్యాయులు ఉంటారని, అయితే వీరు విద్యార్థులపై ఎక్కువ దృష్టి పెట్టాలని, వారికి సన్నిహితంగా ఉండాలని, అప్పుడే వారిలోని లోపాలను తెలుసుకోగలుగుతారని అన్నారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా ఉండాలని, ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా చదువుపై ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువగా ఖర్చు చేస్తోందని, దాని ఫలితం కనపడాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పురపాలక పరిధిలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ కళ్యాణోత్సవం
అష్టదిక్పాలక హోమం మహామంగళహారతి చేపట్టారు. అనంతరం శివ పార్వతులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గొద్దు, ఉద్యోగ ధర్మాన్ని విస్మరించొద్దు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న మహాశాంతి కుంభాభిషేక మహోత్సవాలు. రిలీజ్ అయిన హరిహర వీరమల్లు చిత్రం థియేటర్ల వద్ద సందడి చేసిన అభిమానులు. సాయంత్రం శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో తెప్పోత్సవం ఏర్పాట్లు చేస్తున్న కమిటీ సభ్యులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.